వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. బతికి ఉండగానే పెన్షన్ జాబితాలో మరణించినట్టుగా చేర్చిన అధికారులు. జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామంలో అధికార నిర్వాహకం. గోదావరికని సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ. మాస్క్ ధరించకుండా తిరిగితే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఏసీబీ దాడులు. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారులు. సైదాబాద్ పిఎస్ పరిధిలో యువకుడి అనుమానాస్పద మృతి. పంజాగుట్టలోని పీవీఆర్ మాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్. డీటెయిల్స్లోకి వస్తే, అధికారుల నిర్లక్ష్యం అంధురాలికి శాపంగా మారింది. బతికి ఉండగానే పెన్షన్ జాబితాలో మరణించినట్లుగా ధృవీకరించారు. గతంలో 2014 సంవత్సరంలో దివ్యాంగురాలిగా రావాల్సిన పెన్షన్ను వితంతువు పెన్షన్గా మార్చేశారు. కొంతకాలం తర్వాత అధికారులు తమ తప్పుడు తెలుసుకొని 3 నెలల తర్వాత దివ్యాంగుల పెన్షన్ ఇచ్చారు. ఈసారి ఏకంగా బతికి ఉండగానే మరణించినట్టుగా ధృవీకరించారు. నెల తమకు వచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తుంది ఆ అంధురాలు. కానీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రస్తుతం పూట గడవడం కూడా కష్టమైంది. పెన్షన్ కొరకు అధికారుల చుట్టూ తిరుగుతున్న అధికారులు మాత్రమే స్పందించడం లేదు. దీంతో గత 5 నెలలుగా పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం అందించిన వికలాంగుల పెన్షన్ జాబితాలో అధికారుల నిర్లక్ష్యంతో తమ పేరును తొలగించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన నాగరాణి పుట్టుకతో అంధురాలు. ప్రస్తుతం ఈమె MA పూర్తి చేసింది. పుట్టుకతో అంధురాలైన ఈమె కూచిపూడి నృత్యంతో జాతీయ స్థాయిలో రాణించింది. గతేడాది చికాగో నగరంలోని నిర్వహించిన తానా ఉత్సవాల్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈమెకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాలశ్రీ రాష్ట్రపతి అవార్డు, వికలాంగుల సాధికారక అవార్డులతో పాటు రాష్ట్ర స్థాయిలో బాలరత్నం అవార్డుతో పాటు ప్రశంసలు అందుకుంది. గతంలో ప్రస్తుత వికలాంగుల పెన్షన్ మీదే ఆధారపడి జీవనం గడుపుతుంది. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెల నుంచి పెన్షన్ నిలిపివేశారు. పెన్షన్ ఆగిపోవడానికి గల కారణాలు ఆమె సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోగా ఈమె పేరును మరణించిన వారి జాబితాలో నేర్చడం వినికంగు తిన్నది. దీంతో కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజు గడవడం కూడా కష్టంగా మారిందని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. మనం జోగులాంబ గద్వాల జిల్లా ఔజా మండలం బింగిదొడ్డి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అధికార నిర్లక్ష్యంతో ఒక అంధురాలు అయినటువంటి నాగరాణి మహిళకు పింఛన్ కట్ అయింది. ఈమె ఈ గ్రామానికి కూచిపూడి భరతనాట్యంలో రాష్ట్రస్థాయి, అంతరాష్ట్రస్థాయి, దేశాల్లో ఈ బింగిదొడ్డి గ్రామాన్ని పేరు మారుమోగించింది. అలాంటి అమ్మాయికి ఈరోజు 5 నెలల నుండి పింఛన్ రావట్లేదు. అధికార నిర్లక్ష్యం వల్లనే పింఛన్ రావట్లేదని ఆమె మన V3 ఛానల్ ద్వారా చెబుతుంది. ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బింగిదొడ్డి విలేజ్ ఐజా మండలం. నేను పూర్తిగా అంధురాలిని. నేను MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేయడం జరిగింది. నేను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నాను ప్రతిభా పాటిల్ దగ్గర. బాలరత్న అవార్డు కూడా కిరణ్ కుమార్ చేతుల మీదుగా 2008లో అందుకున్నాను. నాకు కూచిపూడి డ్యాన్స్లో ఇంత మంచి పేరున్నా కూడా నన్ను సమాజం బతకనీయకుండా బ్రతుకున్న మనిషిని చనిపోయినట్టుగా ధృవీకరించి నా పెన్షన్, ఆధార పెన్షన్ అనేది కట్ చేయడం జరిగింది. 2012 నుండి ఇప్పటి వరకు 14 వరకు పెన్షన్ వచ్చేది. 14లో వికలాంగుల పత్రం వచ్చిన తర్వాత కూడా వితంతు కింద వేసి నా పెన్షన్ ఒక 3-4 మంత్స్ ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు తొందరగా స్పందించి అధికారులు నాకు పెన్షన్ తొందరగా పెన్షన్ వచ్చేటట్లు చేసిండ్రు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పెన్షన్ వచ్చేది. ఆధార పెన్షన్ అనేది నాకు లభించేది. మొన్న నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు నాకు ఆధార పెన్షన్ అనేది అందట్లేదు. ఎందుకంటే నేను బ్రతుకున్న మనిషిని కూడా చనిపోయిన మనిషిగా ధృవీకరించి MPDO ఆఫీస్లో నా పెన్షన్ కట్ చేయడం జరిగింది. అలాంటి వికలాంగులకు సహకరిస్తారని ఆశిస్తూ మీడియా ద్వారా థ్యాంక్స్. కూచిపూడి నాట్యంలో మాకు బాగా భరత కూచిపూడి నాట్యంలో రాష్ట్ర అవార్డు, జిల్లా అవార్డు అన్ని అవార్డులు తెచ్చింది. చాలా మంచి పేరు తెచ్చింది అమ్మాయి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్మాయికి 5 నెలల నుంచి పింఛను
కట్ చేసినారంట. కాకపోతే ఏమంటే అధికారులు ఆ అమ్మాయికి కళ్ళు లేవని చెప్పేసి ఆ అమ్మాయి ఎంత బీద స్థితిలో ఉందనేది మా ఊరు గ్రామస్తులకు అందరికీ తెలుసు. కాకపోతే అధికారులు కళ్ళు ఉండి కూడా అమ్మాయికి డెత్ అయినట్టుగా ధృవీకరించి ఆ అమ్మాయిని ఈ అధికారులని కట్ చేసినారంట. ఆ అమ్మాయి 5 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్లకి తిరగడం జరిగిందంట. అయినా కూడా అధికారులు అనేది స్పందించక ఇక్కడ ఆ అమ్మాయిది పింఛన్ కట్ చేసినారు. కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని గోదావరికని సీఐ రమేష్ బాబు చెప్పారు. జరిమానాలు విధించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు. గోదావరి కనిలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉంటూ అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా ఉండడం నిషేధమని చెప్పారు. అన్ని రకాల పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ ఆంక్షలు వర్తిస్తాయని సీఐ స్పష్టం చేశారు. గత 10 రోజుల నుంచి గోదావరికని 1వ పట్టణ ఆధ్వర్యంలో 2 ఆటోలను ఒక 2 కానిస్టేబుల్ని పెట్టి, వెంకటేష్ మరియు నాగేష్ అని 2 కానిస్టేబుల్ని పెట్టి కోవిడ్ నిబంధనల మీద మనం ఏ విధంగా ఉండాలని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా సీతానగర్లోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఇక్కడ ఎవరైతే కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారో ఒక 100 మందిని కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ రూల్స్ పైన ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే కూరగాయలు కొనుక్కొని రావడానికి వచ్చిరో మార్కెట్కి వచ్చిందో వాళ్ళు కూడా మాస్క్ ఉంటేనే ఆ కూరగాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ దగ్గర వాళ్ళ చేతులు కూడా తాకరాదని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలని చెప్పేసి, ఎవరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా వారు ఒకరి మీద ఒకరు పడకుండా దూరం ఉన్న వాళ్ళకే భౌతిక దూరం పాటించాలని వాళ్ళందరికీ సూచించి ఆ తర్వాతనే కూరగాయలు ఇవ్వాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా అందరికి చెప్పడం జరిగింది. దానిలో కూడా వ్యాక్సినేషన్ మీద వాళ్ళకి ఏమైనా అపోహలు ఉంటే కూడా వాటిని కూడా దూరం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించి అందరం కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తామని చెప్పి అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా అందరూ వేసుకుంటామని ముందుకు రావడం జరిగింది. అది సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రతి ఒక్కరు గోదావరికని పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మన కోవిడ్ రూల్స్ పైన అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించి కరోనాకు దూరం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన జనార్దన్ అనే మత్స్యకారుని వద్ద 2 మత్స్యశాఖ అధికారులను వలపన్ని పట్టుకున్నారు సిబిఐ అధికారులు. మత్స్యకార సొసైటీ ఏర్పాటు కోసం ఈ నెల 25వ తేదీన దరఖాస్తు చేసుకోగా మత్స్యశాఖ అధికారులు కదిర్, అంజయ్య అనే ఇరువులు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీనితో జనార్దన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. కరీంనగర్లో 40,000 రూపాయలు, సిరిసిల్లాలో సీనియర్ అసిస్టెంట్ అంజయ్య వద్ద 10,000 రూపాయలు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. జనార్దన్ నేను అయితే ఫిషర్ డిపార్ట్మెంట్కి కలవడం జరిగింది. ఎందుకంటే మన మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసుకోవడానికి ఫిషర్ డిపార్ట్మెంట్కి కలవడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. అయితే కరీంనగర్లో ఖాదీర్ అహ్మద్ అనే సార్కి 40,000 రూపాయలు, ఇక్కడ సిరిసిల్లాలో అంజయ్య సార్ అని అతనికి ఒక 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇట్లాంటి సొసైటీలు ఏర్పాటు చేసుకుంటూ ఈ మాకు స్విచ్లు పెట్టుకుంటూ ఒకే ఊరిలో ఇంకో సొసైటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ మంజుల మేడం కానీ శివ సార్ కానీ వీళ్ళు కూడా
ఇంకో ఫిషర్ డిపార్ట్మెంట్ ఇదే ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిరిసిల్ల వాళ్ళు ఇంకో సొసైటీ చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా చెలరేపుతూ ఇటువంటి అడ్డతో వాళ్ళు నడుతూ వీళ్ళు లంచానికి పాల్పడుతూ ఇదే విధంగా సొసైటీలు ఎవరికైనా కానీ కూడా ఎక్కడ హక్కులు ఉంటే వాళ్ళకే ఉండేటట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఆఫీసర్ శివకుమారి ఆధ్వర్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉంటే సంబంధిత ఆశా వర్కర్ను గాని గ్రామ సర్పంచులను గాని సమాచారం అందించి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం వాళ్ళు పేషెంట్స్కి లోకల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ద్వారా వాళ్ళకి మొబిలైజేషన్ అనేది చేపిస్తున్నాము. అవేర్నెస్ అనేది ఏఎన్ఎంస్ ఆశస్ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ మొత్తం అవగాహన కల్పిస్తున్నారు. 45 years ప్లస్ వాళ్ళందరికీ కూడా మన మెయిన్ మోటో ఏంటంటే అందరికీ మనం వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో ప్రజల లోపలికి ఆశాలు ఏఎన్ఎంలు వాళ్ళ విలేజెస్లో మోటివేట్ చేస్తున్నారు. అండ్ మనకి పిఎస్సి కూడా అందరూ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ రాగానే వాళ్ళది ఎంట్రీ చేసి తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 30 minutes అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. ఇప్పటి మట్టుకైతే ఎవరికి అటువంటి రియాక్షన్స్ అనేవి ఏం రాలేదు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఏం కూడా రాలేము, అందరూ బాగానే ఉన్నారు. అండ్ మళ్ళీ మనకు ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 28 days గ్యాప్తో మనం మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా మనం రిజిస్టర్ చేసుకుంటున్నాము. మళ్ళీ 28 days తర్వాత వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేడం ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మనకు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మనకు సర్టెన్ పేషెంట్కి అయినా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏమైనా వచ్చినప్పుడు మన వ్యాక్సిన్ కానీ ఎలాంటి అయినా వైద్య సదుపాయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలియజేయండి. మన దగ్గర ఆక్సిజన్ ఉంది. ఇటువంటి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం ఎవరికి రాలేదు. యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైదాబాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా జరాసంగం బోరేగావ్ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్ కాలనీ నివసిస్తుంది. అతని కుమారుడు అరుణ్ కుమార్ పంజాగుట్టలోని పీవీఆర్ మాల్లో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం డ్యూటీకి పంపడానికి కుటుంబ సభ్యులు లేపే ప్రయత్నం చేయగా అతను లేవలేదు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అప్పటికే అరుణ్ చనిపోయాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోస్తుల దగ్గర పోయి వచ్చి తిని పండుకున్నతోనే చనిపోయింది. పండుకున్నతోనే చనిపోయింది. ఏమైందని మరి చెప్పడానికి ఏం అర్థం. ఏం చేస్తాడు? డ్యూటీ చేస్తాడు. ఎక్కడ మీది నేటివ్? ఏ ఊరు? సంగారెడ్డి జిల్లా మండలం జరాసంగం. ఏం పేరు మీ బాబుది? అరుణ్ కుమార్. మీ పేరు? రాములు. దోస్తుల దగ్గర పోయి వచ్చి తిని 11వ పిఆర్సీ ప్రకారం తమకు వేతనాలు అందివ్వాలని గాంధీ అవుట్సోర్సింగ్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ శానిటైజర్ సిబ్బంది సిఐటి ఆధ్వర్యంలో
ప్రధాన ద్వారం ముందు నిరసనకు దిగారు. వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఎంప్లాయీస్ 11వ PRC ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్కు, కమిషనర్ ఆఫ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులకు ఈ మెయిల్ ద్వారా వినతి పత్రాలు పంపించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు దాన్ని 30% పెంచుతామని చెప్పి ప్రకటన చేశారు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, మిగతా ఎవరైతే కింది స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటన చేసిరు. ఏమని? రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ జీతాలు పెంచబోతున్నామని చెప్పి ప్రకటన చేసిరు. అయితే PRC కమిటీ రెగ్యులర్ ఉద్యోగులకి 7.5% జీతాలు పెంచండి అని చెప్పి PRC కమిటీ చెప్తే ముఖ్యమంత్రి గారు దాన్ని 30% పెంచుతామని చెప్పి ప్రకటన చేసిరు. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, మిగతా ఎవరైతే కింది స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ. రంగారెడ్డి జిల్లా పార్కు నగర్ మండలం కొండన్నగూడ గ్రామానికి చెందిన ఇప్పలపల్లి దర్శన్ గత 20 సంవత్సరాల నుంచి MRPSలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగినందుకు బాబా సాహెబ్ అంబేద్కర్ అవార్డు అందజేశారు. ఈ అవార్డు వచ్చినందుకు గ్రామ సభ్యులు, మండల స్థాయి MRPS నాయకులు శాలువలతో సన్మానం చేశారు. తమలో ఒకరికి ఈ అవార్డు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఇప్పలపల్లి దర్శన్ మాదిగా, మాది కొండలగూడ విలేజ్, పట్నం మండల్, షాద్నగర్ నియోజకవర్గం. అదే గత 20 సంవత్సరాల నుండి నేను దాదాపుగా 17 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి కూడా అంటరానితనం, కుల వివక్షత దాని మీద ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా యొక్క సొంత విలేజ్లో అంటరానితనం ఉండి ఊరికి దూరంగా పెట్టి ఊరికి దగ్గర పెట్టకుండా పెళ్ళి మమ్మల్ని ఏదైనా చేసినట్టు కించపరిచే విధంగా అనేక సందర్భాలు చూసినాం. కాబట్టి దాని స్ఫూర్తితోనే అప్పుడు అది అంబేద్కర్ జరిగింది. దాంట్లో భాగంగా మా ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం, దాన్ని గౌరవశ్రీలు మందకృష్ణ మాది గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 20 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది, జైలు పోవడం జరిగింది, కేసులైనవి. అంటే దళిత బడుగు బలైన వర్గాల కోసం ఎక్కువ పాటుపడి కృష్ణమాది గారి నాయకత్వంలో 20 సంవత్సరాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి నన్ను గుర్తించి BSA వాళ్ళు బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు నన్ను గుర్తించి మొన్న 4వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఈ ఎన్నిటి కారణము మెయిన్గా మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేసినందుకు, సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేసినందుకు, అంటరానితనం కానీ, వికలాంగుల ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో MRPS పాత్ర కీలకంగా ఉంటుంది. దాంట్లో ముందు వరుసలో ఉండి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఈరోజు ఈ గౌరవం దక్కి, ఈ గౌరవించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శమని రుద్రూర్ మండల కోఆప్షన్ సభ్యులు మస్తాన్ సులేమాన్ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ ఖాదర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచుల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన మహానీయుడని అన్నారు. మరోవైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. आज
शादी मुबारक के चेक्स सलाम फार्म तकसीम किया गया है और हमारे अब्दुल अजीज सरपंच साहब, खादर साहब और करीम भाई, माजी ऑप्शन हमारे दस्तगीर भाई और सरपंच साहब और हमारे लतीफ़ भाई, पूरे वार्ड नंबर और अस्सलाम वालेकुम। ये बहुत बड़ी खुशी की बात है। आज गरीब से गरीब शादी करने वाले तो बहुत परेशान हो रहा था। 1 लाख रुपए 1,01,16 रुपये केसीआर साहब ये गरीब लोगों के लिए लगा के बहुत बहुत अच्छा करे। उनका हम सब पूरे गरीब आवाम उनका शुक्रिया अदा करते हैं। और इसी तरीके से आज किसी के पास कर्जा ला के 1 लाख रुपए हम आते साहब गारंटी के साथ ला के वो शादी करके फिर ये चेक आने के बाद उनको लौटा के उन लोगों को तकलीफ नहीं सका शादी कर ले रहे। लिहाजा ये केसीआर साहब इसी तरह स्कीम को बरकरार रखते हुए और भी इसमें इजाफा करते बल्कि सब लोग समझते हैं। ये चेक दिए से उसको हमारी तरफ से सबके तरफ से तेलंगाना केसीआर पार्टी को शुक्रिया अदा करती है। इस बात को यहीं ख़त्म और पोचाराम साहब की बहुत बहुत मेहरबानी है इसमें, क्योंकि केसीआर साहब के बहुत करीब रहते हैं। पोचाराम साहब एक उनके मशवरे से और पोचाराम साहब की जद्दोजहद पूरे इस बांसवाड़ा कांस्टिट्यूंसी में कई महीने आज स्पीकर रहने के बाद भी काम उनके बहुत ज़ोर से चल रहे हैं। अब बोलते बैठे तो टाइम नहीं है, लेकिन बहुत से बहुत स्कीमात देखकर दूसरे पार्टी के लोगों भी जो है टीआरएस पार्टी में जॉइन हो रहे और टीआरएस पार्टी हमेशा जिंदाबाद रहना कहते हुए जय केसीआर, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। రంగారెడ్డి జిల్లా ఆమంగల్ పట్టణంలోని ఆమంగల పురపాలక సంఘం మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమంగల్ ఎస్ఐ ధర్మేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, దుకాణదారులు మాస్కులు లేని వారి దుకాణాల్లోకి అనుమతించకూడదని అన్నారు. అనుమతించిన వారిపై చర్యలు తీసుకుంటామని, 45 సంవత్సరాలు నిండిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని, పురపాలక సంఘానికి కరోనా విషయంలో తమ సహకారాలు అందిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఆమన్గల్ పట్టణాన్ని కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని, దీనికి పట్టణ ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకుంటే తన ప్రాణాలే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు కూడా కాపాడిన వారవుతారని, కాబట్టి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పట్టణ నాయకులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక ఆమన్గల్ పట్టణంలో కరోనా నివారణ కోసం పకడ్బందీగా ఆల్రెడీ ప్రణాళికను కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ వారు సిద్ధం చేయడం జరిగింది. అందులో అన్ని శాఖలు, పోలీస్ శాఖను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ యొక్క జీవో ఉంది, జీవో నెంబర్ 69 మరియు అంటువ్యాధుల నివారణ చట్టం 2003 ప్రకారం సెక్షన్ 51 నుంచి 60 సెక్షన్ల ప్రకారం ప్రజలు ఎవరు కూడా మాస్కులు ధరించకుండా ఇతరులకు వ్యాధి సోకేటట్టు ప్రవర్తిస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఇక ముందు మున్సిపల్ శాఖ వారు కూడా ఫైన్లు వేస్తారు, పోలీస్ శాఖ వారు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని చెప్పేసి ప్రజలు జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళకు అంటువ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. వ్యాధి గురించి మొదటి దశలో మనందరి కృషి వల్ల ఆమన్గల్లో డెత్ రేట్ చాలా తక్కువగా ఉన్నది. ఆమన్గల్ పురపాలక సంఘం మున్సిపల్ మరియు పోలీసు శాఖ మరియు ఆరోగ్య శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించడానికి మాస్క్ ధరించాలి, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగనే కమర్షియల్ షాపుల్లో తప్పనిసరిగా శానిటైజరు వాడాలి, అవన్నీ మెయింటైన్ చేయాలని అవగాహన కల్పించే వరకు ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మన పట్టణాన్ని కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దుటకు అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని, వాళ్ళందరికీ అవగాహన కలగాలని ఈరోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది.
పట్టణంలో ప్రధానంగా కూడలి కాబట్టి పట్టణం వివిధ మండలాల నుంచి వచ్చే జనాలు ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి బస్టాండ్లు మరియు వ్యాపార సంస్థల దగ్గర ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి ఈ పట్టణాన్ని కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దరకు అందరూ కాళేశ్వరం జలాల ద్వారా వీరసముద్రం నింపాలని పోతుగల్ గ్రామ రైతులు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై పోతుగల్ గ్రామ రైతులు పోతుగల్ గ్రామంలో వీరసముద్రం చెరువును నింపాలని 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుగల్ రైతు సంఘం అధ్యక్షులు ఆదిబాలరెడ్డి మాట్లాడుతూ వీరసముద్రం ఆయకట్టు కింద 500 ఎకరాల సాగు చేశారని, భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులలో చుక్క నీరు రావడం లేదని, మానేరు కెనాల్ ద్వారా సముద్రం నింపాలని అధికారులను కోరగా మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పొలాలు వారించుకోమని రైతులకు చెప్పిండు. మొన్న మీటింగ్ నడుచుతా ఎక్కడన్నా ఒడ్లు అవి పోతే సుతా అధికారులు స్పందించి పని చేసి చెర్లు నింపండి, పొలాలు వారేయండి, రైతులే ఎండబెట్టకని చెప్పిండు. మంత్రి గారు చెప్పినా కానీ స్పందన లేదు. ఈ అధికారుల నిర్లక్ష్యం. ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ గ్రామ ప్రజలు, గ్రామ రైతులు ముఖ్యంగా వీరా సముద్రానికి సంబంధించినటువంటి చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి అది చెరువు నింపకుండా దానికి ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు పంటలు వేసి నష్టపోయారు. అయినా ఇప్పుడు ఈరోజు ముస్తాబాద్ చెరువు కాళేశ్వరం జలాలతో నింపారు. అదే కాళేశ్వరం జలాలతో మనకు మానేరు కాలువ ద్వారా వీరసముద్రం చెరువు నింపమని గత 15 రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అలాగే ప్రభుత్వ అధికారులను కూడా కలవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ అడ్డంగా కెనాలు, మానేరు కెనాలకు మట్టి పోసి ఈ నీళ్లను తిరుమతి గ్రామానికి తరలించకపోతున్నారు. సరే సార్, మీరు తరలించకపోరు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే పోతుగల్ గ్రామానికి సంబంధించిన రైతులకు కూడా కొద్ది నీళ్లను అందించాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఇప్పుడు నక్కబాగులో వదిలేసి పెట్టారు. ఇప్పుడు ఆ మత్తడి ముత్తాచెరు నిండి మత్తడి దుక్కుతున్నది. ఆ నీళ్ళన్నీ ఇప్పుడు దాన్ని ఏమంటారు నక్కబాగులో పడితే పట్టిగా వెళ్ళిపోతున్నాయి. అదే నీటిని ఇప్పుడు ఒక వీరసముద్రం జర్నీతో దాని కింద ఉన్నటువంటి 100 ఎకరాలు ఆయకట్టున్న రైతులు కొంచెం వాళ్ళకు వేసుకున్నటువంటి పంట నష్టపోకుండా ఉంటారు. ప్రతి రైతుకు నీళ్ళు అందిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఇప్పుడు ఆ యొక్క నీళ్లను వదిలేసి మెయిన్ కెనాల్ నుంచి ఇప్పుడు మానేరు నుంచి వచ్చే మెయిన్ కెనాల్ అటు కొండ చెరువు దగ్గర ఒక షట్టర్ నిర్మిస్తే అది డైరెక్ట్ కొండ చెరువు నిండుతుంది. ఆ యొక్క పంట పొలాలకు నీరు సులభంగా అందించే మార్గం ఉంటుంది. కానీ దీన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ యొక్క నీళ్ళని నామమాత్రంగా ఇచ్చినామా అంటే కేవలం ఈ నీళ్ళు విడుదల ఎట్లా అనిపిస్తుందంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు కాదు, సోపుటం చేసుకునే వాళ్లకు ఫోటోలు తీయడానికి ఆ నీళ్లు ఉపయోగపడుతున్నాయి తప్ప రైతులకు ఆ చెరువులు నింపి ఆ ఆయకట్టు ద్వారా రైతులకు న్యాయం చేసే విధంగా ఇది కనిపించడం లేదని చెప్పి మేము ఈ ముస్తాబాద్ రైతుల పక్షాన, పోతుగల్ రైతుల పక్షాన ఈ వీళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో కరోనా నివారణపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు సంజీవరెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనల గురించి సమీక్ష చేశామని తెలిపారు. గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కరోనాపై ఉన్న అపోహలు తొలగేలా అవగాహన కల్పిస్తామని, ప్రతిరోజు గ్రామంలోకి ప్రైవేటు స్కూల్ బస్సుల ద్వారా వైద్య సిబ్బంది తరలి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, టీకా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ విజయ్ కుమార్, ప్రాథమిక వైద్యులు సంజీవరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రవిచంద్ర, సిడిపి ఓ జయసుధ, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. 45 డేస్ ఉన్న వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ టీకాలు ఇవ్వడం కోసం వివిధ గ్రామాల్లో ఉండే ఆశాలెవరు, అంగన్వాడీలు అండ్ స్వశక్తి మహిళా సంఘాలు, ఈ గ్రూపుల ద్వారా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్
అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇంటింటికి గ్రామంలో ఉంటే ఇంటింటికి వెళ్ళేసి అర్హులైన అందరికీ టీకాలు తీసుకోమని చెప్పడం, ఆ టీకాలు ఇచ్చిన తర్వాత ఫీవర్ ఏమైనా వచ్చిందా లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చినా అందరూ మానిటర్ చేయడం. ప్లస్ ఈ మొబిలైజేషన్ కోసం అంబులెన్స్తో పాటు ప్రైవేట్ స్కూల్ మన పిహెచ్కి పిలిపించుకొని వాళ్ళకి టెస్ట్ చేస్తూ అవసరం పాజిటివ్ ట్రీట్మెంట్ చేస్తూ ప్లస్ ఇంకా ఎమర్జెన్సీ ఉన్నట్టే వేరే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తరలించడం కోసం ఈ మెయిన్గా వ్యాక్సినేషన్ కోసం వివిధ గ్రామాల నుండి వృద్ధులు కానీ అందరికీ వెహికల్స్ ఉండవు, రావడానికి అట్లా సుముఖంగా చూపెట్టరు. కాబట్టి మనం ఈ బస్సెస్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ బస్సెస్ను రిప్లేస్ చేసుకోమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు ఈ కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దానికోసం అందరూ కూడా వ్యాక్సిన్ చాలా తక్కువ సంఖ్యలో వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మండలంలో లేదా ప్రతి కేంద్రంలో కూడా రోజుకు కనీసం ఒక 100 నుంచి 150 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. కానీ అవగాహన తక్కువ ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల కూడా కరోనా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈరోజు మండల స్థాయిలో మండల అధికారులతో ఏంటంటే గ్రామ స్థాయిలో ఉండే ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో ఉండే అధికారులకు మండల స్థాయి అధికారుల ద్వారా తెలియజేస్తూ అందరికీ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని కోవిడ్ 2వ దశలో భాగంగా దేశీ పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మన మండలంలో మండల స్థాయి అధికారులందరినీ కూడా పిలిపించి వారి ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందిచే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా టెస్టుల కోసం అవగాహన కల్పించడం తెలియజేయడానికి, అలాగే 40 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడానికి హాస్పిటల్కి మన తోటగల్ల హాస్పిటల్కి పంపించడానికి రవాణా కోసం ప్రైవేటు స్కూల్ యజమానులను పిలిపించి వారి బస్సుల ద్వారా ఉచితంగా వాళ్ళని రప్పించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలనేది. వీళ్ళ తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ అబౌవ్ 45 years ఉన్న వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ టీకాలు ఇవ్వడం కోసం వివిధ గ్రామాల్లో ఉండే ఆశా లెవెల్ అంగన్వాడీలు అండ్ స్వశక్తి మహిళా సంఘాలు ఈ గ్రూపుల ద్వారా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బతికి ఉండగానే పెన్షన్ జాబితాలో మరణించినట్లుగా చేర్చిన అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలము బింగిదొడ్డి గ్రామంలో అధికారులు నిర్వాహకం. గోదావరి కని సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ. మాస్క్ ధరించకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఏసీబీ దాడులు. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారులు. సైదాబాద్ పిఎస్ పరిధిలో యువకుడు అనుమానాస్పద మృతి. పంజాగుట్టలోని పీవీఆర్ మాల్లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే విత్ న్యూస్ లక్ష్యం సమాజం.